కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా, రాష్ట్రంలో కరువును పారద్రోలేలా కేసీఆర్ నిర్మించారని చెప్పారు. 600 మీటర్ల లోతు నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. ధరల మూతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి. 19 కేజీల సిలిండర్పై 25.50 పెరిగింది. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాల్కొండలోని శ్రీ నిమిషాంబ ఆలయంలో మాఘ కృష్ణ షష్ఠి మార్చ్ మొదటి శుక్రవారం ఉదయం శ్రీ నిమిషాంబ అమ్మవారికి అభిషేకం, భక్తులచే ఓడిబియ్యం సమర్పణలు, విశేష పూజలను ఆలయ పూజారి బి కృష్ణారావు నిర్వహించారు. నగరంలోని నాందేవాడ పరిధిలో గల 36వ డివిజన్లో గల గిరిజన కళాశాల వసతి గృహాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా ఇందూర్ బ్లడ్ బ్యాంక్ రక్తదానం చేస్తుండడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరో 2 గ్యారంటీలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ ప్రకటించినందుకు గాను బాల్కొండ నియోజకవర్గం మాజీ విప్ ఈరవతి అనిల్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.